రోజు ఆచార్యుల వారి తిరునక్షత్ర సందర్భంగా మన అభ్యాసం తరపున ఒక్కొక్కళ్ళేనమ్మా ఎవరిని పిలిస్తే వాళ్ళే మాట్లాడండి. స్వామి జై శ్రీమన్నారాయణ స్వామి. జై శ్రీమన్నారాయణ. ఈరోజు చాలా సంతోషం. అమ్మగారి తిరునక్షత్రం సందర్భంగా మేము ఇక్కడ వైభవ మంగళాలో రామాలయానికి వెళ్ళి ఈరోజు ప్రత్యేకంగా అమ్మగారి పుట్టినరోజు అని చెప్పి వెళ్ళి అక్కడ సేవించుకొని ఈ క్లాసు వింటూ అమ్మగారికి కూడా మరి దర్శనం చేసాం. మరి అది రిసీవ్ అయిందో లేదో తెలియదు. ఈరోజు మాకు చాలా చూసాను స్వామి, మీరు గుడిలో మీరే కదా చూపించారు, ఆ టైంలో చూసాం. అదే ఆ గుడి అది చూపించారు, చూసాం చాలా చూసా అండి. ఆ తర్వాత దర్శనం కూడా చేయించాం. బాగుందండి, చాలా ఆనందంగా ఉంది స్వామి. ధన్యవాదాలమ్మా. శ్రీలక్ష్మి పాములపాటి గారు. అడే దాసోహమ్మ తిరునక్షత్ర శుభాకాంక్షలు. మురికిలో కూరుకుపోయిన మమ్మల్ని పైకి తీసి ఆ మురికిని కొంచెం కొంచెం తొలగిస్తున్నారమ్మా. పల్లాండమ్మా, మీ సేఫ్టీ నిన్ను నూరేళ్ళు చల్లగా ఉండాలమ్మా. శ్రీలక్ష్మి చెన్నగిరి గారు. నా అడిగిన దాసోహమ్మ గారు పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. మీరు ఒకసారి వీడియో ఆన్ చేయండి అమ్మా. వీడియో ఉంది స్వామి. లేదు, రావట్లేదు. సరే మాట్లాడండి అమ్మా. వీడియో రాలేదు. పని మాట్లాడండి, మళ్ళీ లేట్ చేయకండి. మీ పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. మా పొద్దున మాట్లాడదాం అనుకుంటే అవకాశం రాలేదు. మీరు ఈ జీవాత్మలందరినీ ఉజ్జీవింపజేస్తున్నారమ్మా. పెరుమాళ్ళు మాకు ఈ కటాక్షాన్ని ఇచ్చారు. ఆచార్య కటాక్షం, పెరుమాళ కటాక్షంతో ప్రతిరోజు తిరువాయిముజి వింటూ మీ అమృత వార్తలు మేము వింటూ ఉంటున్నాం తల్లి. చాలా చాలా ఆనందంగా ఉంది. మా శర్మలారాణి గారు. అడిగిన దాసోహాలమ్మ, దేవరవారి కటాక్షంతో మేము శ్రీవేతన భూషణం నుంచి త్రిసూక్తులు వింటూ ఉన్నాము. దీన్ని అక్కడి నుంచి తిరువాయిముజి భగవద్గీత దాకా వచ్చాము. తర్వాత ఆచార హృదయం కూడా మీ కటాక్షంతో మేమందరం వినాలని ఒక ప్రార్థన, మనవి. దానికోసం మీకు పెరుమాళ ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మీరు నెక్స్ట్ రెండు చల్లగా మమ్మల్ని ఇంకా ఉద్యోగం చేయాలని. మా మణి. జై శ్రీమన్నారాయణ. ఆచార్యుల వారికి దాసోహాలు. మాకు శరీర సంబంధంతో అత్తైనా మాకు ఆచార సంబంధమే చాలా ఇష్టం. మాకు ఇలాగే ఈ సత్సంగంగా ఇలా ఆచార పరంపరలో ఉంది. పొద్దున్న అప్పలరాజు గారు చెప్పినట్టుగా మేము ఈ శరీరం ఉన్నంత వరకు మీరు ఇలా మాకు అన్నీ అందిస్తూ గ్రంథాలు, ఆచార్య హృదయం కాకుండా ఇంకా పెద్ద పెద్ద గ్రంథాలు అన్నీ అందిస్తూ మాకు మమ్మల్ని అందరినీ ఇంకా ఉజ్జీవింప చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దాసోహం. జై శ్రీమన్నారాయణ. ఓన్లీ అత్త అని అన్నా పర్వాలేదు, అత్త అంటే స్వామి అని అర్థం. చక్కగాను ఆ స్వామి మనకి అలా కటాక్షిస్తున్నారు. విజయ. జై శ్రీమన్నారాయణమ్మ. మీకు తిరునక్షత్ర శుభాకాంక్షలు. తిరువాయిమోజి అసలు నేర్చుకుంటామా అనే దాంట్లో అప్పలాజ స్వామి ద్వారా మూలాలు నేర్చుకోవడం, దాన్ని మళ్ళీ మీ ద్వారా ఈడు వ్యాఖ్యానం వినడం చాలా ఆనందంగా ఉందమ్మా. ఆ పెరుమాళ్ళు మీకు ఆయుడు ఆరోగ్యాలు ఇచ్చి మాకు అన్ని ఆళ్వారాచార్యుల కటాక్షం మీ మీద మా మీద ఉండాలని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. లక్ష్మీ ప్రసన్న గారు. జై శ్రీమన్నారాయణ. అమ్మగారికి తిరునక్షత్ర శుభాకాంక్షలు. అమ్మగారు, మీరు మాకు ఎన్నో విషయాలు నేర్పిస్తున్నారు. ఇటు ఆధ్యాత్మికంగా ఈ భగవద్గీతం చెప్తూ, ఇటు లౌకిక జీవితంలో కూడా ఎలా జీవించాలి అనేది చెప్తూ మమ్మల్ని ఎంతో జీవింపజేస్తున్న అమ్మగారు. చాలా చాలా ధన్యవాదాలు అమ్మగారు. పణికుమారి గారు. జై శ్రీమన్నారాయణ స్వామి. అమ్మగారికి పల్నాడు. అమ్మ, అసలు మాకు ఈ భగవద్గీత ఉందని కూడా తెలియదు. మీరు చెప్తున్నారనేటప్పటికీ గబగబా ఆసక్తితో వచ్చామమ్మ. ఇంకా అసలు ఎప్పుడు అమ్మ వస్తారు, అమ్మ ఎప్పుడు చూడాలి, ఎప్పుడు ఇట్లా ఆచార పరంపరకి సాయంత్రం పూట ఎప్పుడు క్లాసులకు వెళ్ళాలి, ఇవే ఆరాటంగా ఉంటుందమ్మ. ఎక్కడున్నా కూడా బస్సులో ఉన్నా ఎక్కడున్నా ఆన్ చేసుకోవటం, వినటం, మిమ్మల్ని చూడాలి అట్లా అనిపించటం అలా భావంగా ఉందమ్మా. అది మనమంతా ఒక కుటుంబం లాగా అయిపోయామమ్మా. ఎప్పుడు మిమ్మల్ని సేవించాలనే ఉంటుంది. పల్నాడు అమ్మ, మీరు కలకాలం 100 ఏళ్ళు వర్ధిల్లాలమ్మా. రమణి గారు. జై శ్రీమన్నారాయణమ్మ. హరియం దాసోహాలు. ఇది ఏం చెప్పాలో నాకు తెలీదు అజ్ఞానంలో, కానీ ఈ మాత్రం నేను తెలుసుకున్నాను. నా జీవితంలో చాలా మార్పు వచ్చింది అమ్మగారి వలన.
ఇంకా నేను మార్క్స్ అవుతుంది అని ఆశిస్తున్నాను. అమ్మగారు ఎంతో చక్కగా అర్థమయ్యేలా విషయాలు చెప్తూ ముందు ఎలా ఉండేవాళ్ళం ఇప్పుడు ఎలా ఉండేవాళ్ళం అని చూస్తే చాలా తేడా వచ్చిందమ్మా. ఇంకా మీ జ్ఞాన పరిమళాలు మాకు ఎప్పుడు అందాలని ఆశిస్తున్నాం. పుస్తకాలు పంపించారు, వాటిలో చాలా అర్థాలు ఈజీగా అంటే మాకు అంత బ్రెయిన్ లేదు కదా, మెల్లిమెల్లిగా అర్థం చేసుకోగలుగుతున్నాం. చాలా సంతోషం. జన్మదిన శుభాకాంక్షలతో జయశ్రీమన్నారాయణ. సీతాదేవి గారు. అడిగేం దాసం స్వామి అమ్మగారు, మీరు పల్లాండుగా ఉండాలని రోజు ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. తిరువాయుముడు అంటే ఏదో తెలియదు కానీ మీది విన్నాక ఇప్పుడు కొద్దిగా ఏదో ఒక అక్షరం తెలిసినట్టు అనిపిస్తుందమ్మా. మీది ముకుందమాల విన్నాను, చాలా మీ కంఠం చాలా చాలా మధురంగా ఉన్నది. అది వింటుంటే ఆనంద బాష్పాలు వస్తాయమ్మా. ఎప్పటికీ మీరు ఇలాగే ఉండాలి, క్షేమంగా ఆరోగ్యంగా ఆరోగ్యాలు పల్లాండుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. కల్పలత గారు. అమ్మగారికి తిరునక్ష శుభాకాంక్షలమ్మా. నాకు తిరువాయముడి అంటే ఏందో తెలియదమ్మా. మీ వలన నేను ఇప్పుడు అప్పాలు నేర్చుకున్నట్టుందమ్మా. మీకు ఆరోగ్యాల భగవంతుడు మంచి జీవితం వచ్చిందమ్మా. మా అదృష్టం అమ్మా అది. మీ ఆరోగ్యం బాగుండాలమ్మా. మాధవి నెల్లెట్లు గారు. జై శ్రీమన్నారాయణ అమ్మ. పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. శ్రీవచన భూషణం వీడియో ఆన్ చేయండి అమ్మా. చేశాను స్వామి. సరే మాట్లాడండి అమ్మా, పర్లేదు. జై శ్రీమన్నారాయణ. పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. శ్రీవచన భూషణం అప్పుడు జైన్ అయ్యాను నేను. తిరువాయుముజే అర్థం పెట్టాలనుకున్నా. శ్రీవచన భూషణం కంటే తిరువాయుముజే అర్థం 7 వాక్యాలు వింటుంటే ఇంకా బాగుందమ్మా. అట్లాగే ఇంకా అన్ని గ్రంథాలను కూడా మాకు సేవించాలని కోరుతున్నానమ్మా. పల్లాండు. దీపిక మంత్రిప్రగడ్ గారు. జయశ్రీ స్వామి, పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మగారు. ఈ భగవద్గీత నేర్చుకోవడం మీ ద్వారా చాలా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఆచార్య పరంపరలో చేరడం, ఇక్కడ భగవద్గీత నేర్చుకోవడం స్వామి దగ్గర ఇట్లా చాలా హ్యాపీగా ఉందండి. మీరు ఎప్పుడు ఇట్లా సంతోషంగా ఉండి మాకు అన్ని నేర్పించాలని చేయాలని కోరుతున్నాను. పల్లాంటి ఆంజనేయ ప్రసాద్ గారు. వీడియో ఆన్ చేయండి. సరేనండి. తిరునక్షత్ర శుభాకాంక్షలు అమ్మగారు. ఇప్పటి నుంచో తిరువాయుముడి నేర్చుకోవాలి. చాలా మంది పెద్దల దగ్గర అక్కడ కొద్దిగా సంఘటనలు తెలుస్తూ ఉండే వారి ఉపన్యాసాల ప్రవచనాల వాటిల్లో మా ఈ కోరిక తీర్చి మమ్మల్ని ఆనందపజేస్తూ మమ్మల్ని సంస్కరిస్తున్నారు. ఇంకా ఈ మన ఆచార్య పరంపర తరపున ఇంకా ఎక్కువ విషయాలు తెలిపి మమ్మల్ని అందరినీ ఆనందించి మమ్మల్ని సంస్కరిస్తారు. గోదాగిరి గారు. అమ్మ ఆచార్య అమ్మ, మీకు తిరునక్షత్ర శుభాకాంక్షలమ్మ. మీరు ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి సుఖంగా వర్ధిల్లాలని పెరుమాళ్ళని కోరుకుంటున్నాం. ఈ అడిగిన మనసుకి మీకు 6వ ఉదయమ్మ. మీరు ఎంత త్రాగినా కూడా తృప్తి కలిగిన అమృతమమ్మ మీ యొక్క ప్రవచనం. జై శ్రీమన్నారాయణ అమ్మ. మీకు ఆయురారోగ్యాలు కలగాలని పెరుమాళ్ళని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. లతాకంఠమనేని గారు. పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. శుభాకాంక్షలు అమ్మాయి. ఈ జీవితాలని ఏమీ తెలవదమ్మా. నాకైతే ఏమీ రాదు. నేను దుర్భావం నేర్చుకున్నాను, కానీ మీ వల్ల చాలా ఉద్యోగం అవుతుందేమో అనిపిస్తుంది. చాలా నేర్చుకోవాలి. ఇంకా ఎంత 1% కూడా నేను రాలేదనిపిస్తాను బాగాను, కానీ మీ వల్ల నేను చాలా నేర్చుకోగలుగుతాను. మీ స్వామి గారు రామకృష్ణ గారు వాళ్ళు కూడా చాలా ఉద్యోగం అవుతుంది. ఇలానే నా సంతానాన్ని కూడా ఉద్యోగం చేయాలని, వాళ్ళు కూడా ఈ సంప్రదాయంలో రావాలని కోరుకుంటున్నానమ్మా. అనేక ధన్యవాదాలమ్మా. జై శ్రీమన్నారాయణ. పల్లాంటమ్మ. కస్తూరి. జై శ్రీమన్నారాయణ దాసోహమ్మ. అమ్మగారికి తిరునక్షత్ర శుభాకాంక్షలమ్మా. మేము అప్పుడు ఎలా ఉన్నాము ఇప్పుడు ఎలా ఉన్నాము మమ్మల్ని వెనక్కి తిరిగి చూసుకుంటే అండి అసలు ఎంత మారాము. అంటే ఈ వేదాలంటే తెలుసుకోవడం మామూలుగా వెండవే తప్ప సామవేద సారమైన మనకి ఈ తిరువాయుముడిని మనకి ఎంతగా అందిస్తున్నారంటే అవన్నీ వింటున్నామంటే మనం అందులో ఎంతో కొంత అంటే వేదంలో కూడా మనకి ఆవిడ తర్పీదిస్తున్నారంటే మనకి ఎంత ఆనందంగా ఉందంటే అమ్మగారు ఇలాగే ఇంకా అనేక
రహస్య గ్రంథాలను మన అందరికీ తెలియజేయాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ దాసోహం. శోభ. జై శ్రీమన్నారాయణ. ఆచార్యుల చూడ రమణమ్మ గారికి అత్తకి దాసోహంలో తిరునక్షత్ర శుభాకాంక్షలు. అమృత వాక్కులు అలా వినాలనిపిస్తూనే ఉంటుంది అత్తది అమ్మగారికి. ఆవిడ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ దాసోహం. జై శ్రీమన్నారాయణ. ఎంవి లక్ష్మి గారు. జై శ్రీమన్నారాయణ అండి. ముందుగా అమ్మగారికి తిరునక్షత్ర శుభాకాంక్షలు, దాసోహాలు. పొద్దున్న వీలవలేదు, ఇప్పుడు చెప్తున్నాము. వీడియో దూరంగా రామకృష్ణ గారు మనకు మంచి అవకాశం ఇచ్చారు. నిజంగా అమృతం రోజు మన ఇంట్లో ఎలా అయితే కురుస్తుందా అన్నట్టుగా రోజు 9 నుంచి 10 వరకు చాలా బ్రహ్మాండంగా జరుగుతోంది. ఒక్కరోజు మిస్ అయినా చాలా బాధగా ఉందండి. మీ దగ్గర నుంచి అమృతాన్ని కొంచెం కొంచెం అలాగా మేము కూడా చాలా ఆస్వాదిస్తున్నాము. తిరువాయిమొഴി అవలీలగా కొంచెం చదువుతున్నాము అంటే ఈ అర్థం తెలుసుకోవడం వల్ల ఇంత అవలీలగా చదువుతున్నామేమో అని మీకు అనిపిస్తోంది. ధన్యవాదాలమ్మా. విజయాలమంచలి గారు. ఓం అస్మద్గురుభ్యో నమః. అమ్మగారికి తిరునక్షత్ర శుభాకాంక్షలు. అమ్మగారికి పల్లాండు స్వామి. ఎక్కువ చెప్పను స్వామి, ఇప్పటికే చాలా అయిపోయింది. ఏం పర్లేదు, ఒక నిమిషం మాట్లాడండి, పర్లేదు. 10 seconds చెప్పాలనుకున్నది ఏదైనా ఒకసారి చెప్పండి, పర్లేదు. గారి వల్ల మేము ఎన్నో తెలుసుకుంటున్నాం స్వామి. నేను తత్వత్రయం దగ్గర నుండి ఈ క్లాసుల్లో ఉన్నాను స్వామి. ఈ అభ్యాసం క్లాసుల వల్ల కూడా మాకు ఎంతో ఉపయోగంగా ఉంది. అమ్మగారి వల్ల మేము చాలా నేర్చుకుంటున్నాం స్వామి. మా శ్రీదేవిచార్యులు గారు. శ్రీమన్నారాయణ స్వామి. ఆచార్యుల వారి చేతికి పల్లాండు ఎప్పుడు మీరు ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి తొలతోగాలని చెప్పేసి దాసుగారు కోరుకుంటున్నాం. ఇది ఈడు వ్యాఖ్యానం చూస్తూ ఉంటేనే మాకు భయం వేసేది. అది ఎలా చదవాలో కూడా తెలియకుండాను అక్షరాలు చూస్తుంటేనే ఇదేమిటి ఇంత గజిబిజిగా ఉన్నాయి, ఇవి చదవగలవా అని చెప్పేసి అనిపించేది. కానీ ఇప్పుడు మీరు చదువుతున్నప్పుడు మేము అది లైన్ ప్రకారంలో చూస్తూ ఉంటే అది మేము కూడా చదవగలుగుతున్నాము అని చెప్పేసి ఆనందం కలుగుతున్నామా. జై శ్రీమన్నారాయణ. మంజుల గారు. ఆచార్యులకి దాసోహాలు, తిరునక్షత్ర శుభాకాంక్షలు అమ్మగారు. అమృతం ఎలా ఉంటుందో తెలియదు కానీ అమ్మగారు మీ కంఠం వింటూ ఉంటే అది ఒక విధమైనటువంటి అనుభూతికి లోనవుతూ ఉంటాం. మా ఇంట్లో అందరూ వింటూ ఉంటారు. ఎక్కడ పని చేసుకుంటున్నా ఆపేసి వచ్చి మరీ వింటూ ఉంటారు అమ్మగారు. మీ గుణరత్న కోసం నేను యూట్యూబ్లో విని అప్పటి నుంచి ఎలాగా ఈ ఆచార్య పరంపరలోకి ఎలా రావాలా అని ప్రయత్నం చేసి 3 ఏళ్ళు పట్టింది. అప్పటికి ఆచార్య అనుగ్రహం కలిగింది మా మీద. ఇలాగే మీరు పల్లాండుగా ఉంది మాకు ఇంకా ఎన్నో అద్వితీయమైన విషయాలన్నీ అనుగ్రహింపచేసి మమ్మల్ని ఉద్యోగం చేయాలని కోరుకుంటున్నాం అమ్మగారు. ఇంతేనమ్మా. జై శ్రీమన్నారాయణ. దొంగాడ కిరణ్ గారు. ఉషా కిరణ్ గారు. జై శ్రీమన్నారాయణ స్వామి. అమ్మగారికి తిరునక్షత్ర శుభాకాంక్షలు స్వామి. అమ్మగారు ఎప్పుడూ కూడా మాకు ఇలాగే అనుగ్రహించి రకరకాలు ఎన్నో ఇవి చెప్పి తిరువాయిమొഴి మేము నేర్చుకుంటామా అని అనుకున్నాము. పుస్తకాలు తెప్పించి 2 years అయ్యింది అప్పటికి. కానీ ఏ రోజు తీయలేదు. అమ్మగారు చెప్తున్నారు ఇది మేము లేట్ అయిపోతున్నాము అని అనుకొని వెంటనే నేను మా అక్క కూడా జాయిన్ అయ్యాము. చాలా నేర్చుకున్నాము. ఈరోజు అన్ని అర్థమూలాలతో అమ్మగారు చెప్పడం, క్లాస్ ఎప్పుడైనా లేట్ అయితే అయ్యో అయిపోతున్నది, లేట్ అయిపోతున్నాము అనేసి బాధ కూడా కలుగుతుంది స్వామి. ఇదంతా అమ్మగారి దయ వల్లనే కలుగుతుంది స్వామి. అలాగే మనకి భగవద్గీత సారాంశం కూడా ఒక ఎపిసోడ్లో చెప్పారు. చాలా బాగా మొత్తం 18 అధ్యాయాలు కూడా మనకి ఎంత వివరణగా చెప్పారంటే మనం చదివిన ఎన్ని రోజులు పట్టున్నా ఆవిడ ఒక ఎపిసోడ్లోనే అంత చక్కగా వివరించారు. నిజంగా ఆ గీత సారాంశాన్ని వినైతే ఒళ్ళు పులకరించిపోయింది స్వామి. జన్మధన్యం స్వామి. జై శ్రీమన్నారాయణ. అమిత గారు. ఆన్ చేయండి, వీడియో ఆన్ చేయండి అమ్మా. వీడియో ఆన్లో లేదు, సరే మాట్లాడండి. పల్లాండు అమ్మా. మీ వల్ల మేము భగవద్ విషయంలో చాలా విషయాలు తెలుసుకున్నామమ్మా. ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నామమ్మా. దాంతో మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎన్నో కొత్త గ్రంథాలు మీ ద్వారా వినాలని ఉందమ్మా. జై శ్రీమన్నారాయణ. అమ్మా దుర్గాలక్ష్మి గారు. దాసోహాలమ్మ గారు
సంతోష్ నగర్ రామాలయంలో తమని చూసినప్పుడు అమ్మగారు ఇంత బలహీనంగా ఉన్నారు, కానీ గంట సేపు కూర్చుని మన కోసం ఎలా చేస్తున్నారో ప్రసంగం అనిపించిందమ్మా. ఇవాళ నాకు ప్రొద్దున చేతిని చూడంగానే కళ్ళంటే నీళ్ళు అలా వచ్చేస్తున్నాయి అన్నమాట. స్వామివారు ఎంత పురుషకారం చేస్తే తమరు అట్లా కూర్చుని మాకు చెప్పగలుగుతున్నారు. ఎంత పిల్లలు కానీ స్వామివారు కానీ తమ హెల్త్ ఎంత టేక్ కేర్ చేస్తున్నారో అర్థమైందమ్మా. ఇందిరాదేవి గారు. అమ్మగారు జయశివనారాయణ అమ్మగారు, పల్లాండు అమ్మగారు పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. అసలు ఏమీ తెలియని మాకు అమ్మ ఎలాగైతే ఎంతమంది పిల్లలు ఉన్నా కూడానండి వాళ్ళ బొజ్జ ఎలా నిండాలి అని దాచి పెట్టిన ఆ వస్తువులు తన పదార్థాలు ఎలాగైతే కడుపు నింపుతుందో అమ్మ ఈ ఒక్క నిమిషమే అని ఎంత లేట్ అయినా కూడానండి ఆ విషయం మనకి చెప్పి మనకు ఉజ్జీవింపజేయాలనే ఆ ఆతృత అమ్మగారులు చూస్తున్నంత సేపు కూడా నాకు మన అమ్మ గోదా అమ్మను చూస్తున్నంత తృప్తి పడతానండి అమ్మగారు చూస్తున్న రోజు కూడాను. కానీ అంత విన్నా కూడా ఆ క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలే మట్టి బుర్రలు ఏమీ గుర్తుండదు. పెరుమాళ్ళు మన వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు అండి చూసి బయటకు వచ్చినాక ఆ అలంకారాలు అవి ఎంత బాగా చూస్తామంటాం, గడప దాటి వచ్చిన తర్వాత ఏమీ గుర్తుండవు. అలాగైపోతుందండి మాకు మంగళాశాస్త్రం. అదే కొంచెం ఏదైనా బుర్రలో నిలబడేలాగా జయశ్రీమన్నారాయణ అమ్మగారు. శేషకుమారి గారు. శ్రీమన్నారాయణ అమ్మగారికి దాసోహాలు నక్షత్ర శుభాకాంక్షలు అమ్మ. ఈ ఆచార్య పరంపరలో జాయిన్ అయ్యాక నాకు ఎంతో ఎక్కువ సమయాన్ని ఇందులో పెట్టడం చాలా ఆనందంగా ఉంది. మీరు చెప్పేవన్నీ కూడా అలా ఇంకా వినాలనిపిస్తుంది. దివ్య ప్రబంధాలన్నీ ఇంకా మీరు ఆయుష్ ఆరోగ్యంతో ఉండి మాకు చెప్పాలని వినవించుకుంటున్నాం పెరుమాడకమ్మ. జయ శ్రీమన్నారాయణ. తుడాండాల్ గారు. దాసోహాలమ్మ తిరునక్షత్ర శుభాకాంక్షలు అమ్మ. 20 సంవత్సరాల నుంచి బుక్స్ కొనుక్కొని వినలేక అలా పక్కకు పెట్టేశాను. ఆన్లైన్ ద్వారా ఈ క్లాస్లో విని తరిస్తున్నామమ్మ. చాలా సంతోషం. ఒక్కరోజు కూడా వినకపోతే అసలు ఏదో వెల్తిగా ఉంటుంది. అసలు మా అదృష్టం అమ్మ మీ వల్ల. బాధ అనిపిస్తుంది అమ్మ. ఇంత అదృష్టం ఎట్లా మాకు అసలు సంతోషంలో బాధ. ఇంత ఇంట్లో కూర్చొని ఇలా వినగలుగుతున్నామని. ఇంట్లో అందరూ వింటారమ్మా. జయ శ్రీ ప్రమిళారాణి గారు. జయశ్రీమన్నారాయణ స్వామి అమ్మగారికి శుభాకాంక్షలండి. అమ్మగారికి పాదాభివందనం అండి. వీడియో ఆన్ చేయండి అమ్మా. ఆన్ చేసే ఉంది స్వామి. సరేనమ్మా రావట్లేదు. సరే మాట్లాడండి. అమ్మగారికి పాదాభివందనాలు స్వామి. అమ్మగారు చెప్తున్నారంటే తిరువాయుమొజి అంటే ఏమి తెలియదాన్ని స్వామి. నేను దానివల్ల ఆచార్య పరమ వల్ల తిరువాయుమొజి నేర్చుకుంటున్నానండి. అమ్మగారి మాటలు అద్భుతంగా అనిపిస్తున్నాయి స్వామి. నాకు ఆనంద బాష్పాలు వస్తున్నాయి స్వామి. ఇంతకన్నా ఏమి మాట్లాడలేదు స్వామి. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. వివి లక్ష్మీ చిన్ని గారు. అడిగిన దాసోహాలు స్వామి అమ్మగారికి జన్మదిన శుభాకాంక్షలు. అసలు నోటి మాటే రావట్లేదు స్వామి. అమ్మగారిని గుర్తు చేసుకుని అమ్మగారు పల్లాండుగా ఉండాలి స్వామి. జై శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. అప్పలరాజు గారు. దాసోహం అమ్మగారికి దాసోహం, ఆచార్యుల వారి దివ్యశక్తికి దాసోహం. పల్లాండు అమ్మగారికి తిరునక్షత్ర శుభాకాంక్షలు. అమ్మగారు మీరు అనేక రకమైన కాలక్షేపాలతో మమ్మల్ని ఉజ్జీవింపు చేస్తున్నారు. ఏం చెయ్యాలో తెలియక ఎలా తరించాలో తెలియనటువంటి మా గోటు వారికి కృపామాత ప్రసన్నాచార్యులుగా మీరు మాకు ఒక దారి చూపించి అనేకమైనటువంటి ఈ గ్రంథాలు ఉత్కృష్టమైన గ్రంథాలని అందరికీ మాలాంటి వారికి అందరికీ కూడా అంటే జనరల్గా ఏంటంటే ఇవి భగవద్ విషయం తర్వాత తత్వత్రయం వచన కోసం ఇలాంటివన్నీ కూడాను అంత జ్ఞానం ఉన్న వారికి అర్థమవుతాయి అని అనుకుంటారు. అలాంటిది మాకు చాలా సులువుగా అర్థమైనట్లు అమ్మగారు కృపామాత ప్రసన్నాచార్యులుగా జీవపడుతున్నామని అయితే మాత్రం నాకు బాగా ఒక నమ్మిక కలిగింది. ఒక్కొక్క భగవద్ విషయం అనండి ఏదైనా ఒక కాలక్షేపం అమ్మగారు చేస్తున్నప్పుడు అందులోనూ పరమాత్మ తాలూకా మీరు పరమాత్మ తాలూకా లీల గట్ట వర్ణిస్తున్నప్పుడు అది ఏంటంటే ప్రత్యక్ష సమానావతార దర్శనం నేను చేసుకున్న ఒక
పరిస్థితి పల్లాండు అమ్మ. జై శ్రీమన్నారాయణ ఆచార స్వామి. పరంపర ద్వారా మాకు ఈ అవకాశం మీరు కల్పిస్తున్నారు. ఆచార పరంపర వృత్తే మీ ఉద్యోగ పరంపర. జై శ్రీమన్నారాయణ. సత్యరంగ వదిన. తర్వాత ఏంటంటే శ్రీభాష్యం కూడా అమ్మా ఒక్కసారి సత్యరంగ వదిన. జై శ్రీమన్నారాయణ. ఈరోజు 75th పుట్టినరోజు జరుపుకుంటున్న ఆచార్య చూడాలకి నా దాసోహాలు తెలుపుకుంటూ ఇలాగే 100th బర్త్డే కూడా ఇలాగే జరుపుకుంటూ మేమందరం మా మునిమనలతో కూడా కూర్చుని క్లాసులు వినే అదృష్టాన్ని మాకు కలుగజేయాలని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. లక్ష్మీ చరిక్ గారు. అమ్మగారి పాదపద్మాలకు దాసోహాలు స్వామి తిరునక్షత్ర శుభాకాంక్షలు అమ్మగారికి. ఈ అమ్మగారు చెప్పే ఈ జ్ఞానంతో మేము ఎన్నో అజ్ఞానులమై ఉండి అమ్మగారు మాకు మంచి ఆచార్యులుగా దొరకడం మా అదృష్టం స్వామి. అమ్మవారి పల్లాండు మాకు వచ్చే జ్ఞానంలో మేము కొంతవరకైనా మా పిల్లలకు అందజేయాలని మా కోరిక స్వామి. అది అమ్మగారి ఆశీర్వాదంతో పల్లాండు. జై శ్రీమన్నారాయణ. బీబీ లక్ష్మి గారు. జై శ్రీమన్నారాయణ. అమ్మగారు తిరునక్షత్ర శుభాకాంక్షలమ్మా. పల్లాండమ్మా దాసోహం. చెప్పమ్మా. జై శ్రీమన్నారాయణ. అమ్మగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. పల్లాండు. ధన్యవాదాలు ఆద్య. మేచినేని పద్మ గారు. జై శ్రీమన్నారాయణ. అమ్మగారి పాదపద్మములకు దాసోహం సమర్పిస్తూ తిరునక్ష శుభాకాంక్షలు అమ్మగారికి. పల్లాండు. భగవద్ విషయంలో మేము చాలా విషయాలు తెలుసుకుంటున్నామమ్మా. జై శ్రీమన్. జై శ్రీమన్. బాగుందమ్మా. పద్మావతి వేములపల్లి. అమ్మవారికి దాసోహంలో స్వామి గారికి రామకృష్ణాచార్యులు గారికి దాసోహాన్ని సమర్పించుకుంటూ అమ్మగారి తిరునక్షత్ర శుభాకాంక్షలు. మాకు ఇంట్లో ఉండి అమ్మగారి ఈ ప్రవచనం ఈ భగవద్విషయం నేను మా పూర్వజన్మ సుకృతం వింటాం అమ్మగారి ద్వారా. మేము అసలు తెలుసుకుంటామని ఈ జన్మకి అనుకోలేదు స్వామి. అటువంటిది రోజు 8:30 అయ్యేసరికి అమ్మవారితో వినటం, ఇవి పాసురాలు సేవించడం మా అదృష్టం అనుకుంటున్నాం స్వామి. అది మాకు ఇప్పుడు ఈ వయసులో మాకు వీలయ్యేది కాదు. ఈ ప్రవచన అమ్మగారి ఇవి లేకపోతే ఈ భగవద్విషయం మేము అసలు సేవించుకోలేకపోయే వాళ్ళమేమో ఇది అసలు అనుకుంటాం స్వామి. అలానే ముకుందమాల అమ్మగారిది మా అన్నయ్య సీతానగరంలో సర్వీస్ చేస్తాడు. ఆ బుక్స్ అందరికీ ఇచ్చి అది రోజు చదవకుండా ఉండొద్దు, మీరందరూ రోజు ఒక్కటైనా ఒక శ్లోకమైనా చదువుకోండి, అంత ఆనందం పొందుతాడు. అన్నయ్య అయితే నవ్వుకుంటా ఉంటాడు అది చదివి, అంత బాగుంటుంది స్వామి ముకుందమాల. అట్లానే ఈ భగవద్విషయం అనేది ఇంకా అసలు అది మేము అసలు జన్మలో మర్చిపోలేము స్వామి, మర్చిపోం కూడాను. ఇంత ఎన్ని అదృష్టం మాకు కలిగించినందుకు అమ్మగారికి అనేక దాదాపు. బాగుందమ్మా, మీరు చెప్పింది చాలా బాగుంది. పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని ఫ్రూట్స్ పట్టుకెళ్తాం. అది యాపిల్స్ అవ్వచ్చు, లేదంటే ఏంటి మనకి అరటిపళ్ళు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వాళ్ళకి ఇలాగా పెద్ద మొత్తంలో ఇస్తూ పక్కన ఎవరైనా కనుక చిన్న స్వామి కనుక ఇంకోళ్ళు ఎవరైనా కనబడితే ఒక పండు చేతిలో పెడతారటండి. అలాగే మీరు ఆచార్యుల వారితో పాటు నాకు కూడా చెప్పడం చాలా ఆనందంగా ఉందమ్మా. అది మీ ద్వారానే కదా స్వామి అన్ని వినగలుగుతున్నాం. మీ సంకల్పంతోనే కదా స్వామి, పురస్కారం మీరే స్వామి. జై శ్రీమన్నారాయణ. మేమే మెచ్చుకున్నట్టు అయితే స్వామి, మీరు లేకపోతే మేము అమ్మా టాపిక్ డైవర్ట్ అవుతున్నట్టుంది. ఓకే అమ్మా, అందరం ఒకటే. ఉషారాణి గారు. జై శ్రీమన్నారాయణ స్వామి. మీ అమ్మగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అమ్మా వీడియో ఆన్ చేయండి అమ్మా, ఒకసారి కనబడట్లేదు అది, లేదంటే ఆడియో ఒకటే వచ్చేస్తుంది, మీ ఇష్టం. చేసే ఉంది ఆన్లో. సరే మాట్లాడండి అమ్మా. అమ్మగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా. మీరు ఎప్పుడు ఇలాగే ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలమ్మా. ఇంకా ఎన్నో ఎన్నో ప్రబంధాలు నేర్చుకోవాలని ఉంది. ఈ రామకృష్ణ గారు ఈ లింక్ లేకపోతే మేము అసలు ఏమీ చదివే వాళ్ళం కాదు. ఏదో చదివితే చాలు అన్నట్టుగా ఉండేవాళ్ళం. అవి అంతేగాని తిరువాయిమొഴി మీరు అర్థాలు చెప్తూ ఉంటే ముకుందమాల కానీ ఏది కానీ అన్నిట్లో అసలు సినిమాలో రీలు చూపించినట్టే ఉంటుంది, కళ్ళ గట్టినట్టుగానే ఉంటుందమ్మా. ప్రతి అక్షరం మీరు బాగా అర్థం చెప్తున్నారు.
శ్రీమన్నారాయణ. మా జయ శ్రీమన్నారాయణ. మా వరలక్ష్మి గారు. అమ్మగారి పాదాలకు నమస్కారం స్వామి. తిరునక్షత్ర శుభాకాంక్షలు అమ్మగారికి దాసోహం. అర్చారూపంలో మనం పెరుమాళ్ళని రోజు నమస్కారం చేసుకునేవాళ్ళం. ఈ 6వ అవతారమే మన ఆచార్యులుగా ప్రత్యక్షంగా లభించారేమో మనకి. ఇంత అదృష్టం కలిగింది అనుకుంటున్నాను. అమ్మగారికి పల్లాండి. జయ శ్రీమన్నారాయణ. పద్మావతి దగ్గుబాటి గారు. అడిగేది దాసోహం. అమ్మగారికి పల్లాండి అమ్మగారి పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ. అడిగేనికి ఏమీ లేదు. 28 కోశాలు కొని 5 సంవత్సరాల క్రితమే కొని పక్కన పెట్టాము. మీ దయ వల్ల రామకృష్ణాచార్యులు అప్పలాచార్య స్వామి వారి దయ వల్ల నేర్చుకోగలిగామమ్మా. ఈరోజు 8:30 కల్లా అవగానే పెట్టడము ఆన్లైన్లో అసలు వినడము, తర్వాత మీ ప్రవచనం ఒక్కరోజు మిస్ అయినా కూడా ఏదో కోల్పోయినట్టుగా అనిపిస్తుందమ్మా. శ్రీరంగంలో నెల రోజులు ఉన్న అమ్మగారు పల్లాండి ఉండాలి. రోజు అన్ని పెరుమాళ్ళ దగ్గర కోరుకునేదాన్ని తల్లి. మీరు ఇప్పుడు తగ్గినా కూడా ఆ రోజు బాగా బాధ తెచ్చి పల్లాడు అనుకుంటాం అమ్మ తల్లి. అనేక దాసోహాలు అమ్మ. అమ్మగారు పల్లాండి ఉండాలి. మంత్రిప్రగడ విజయలక్ష్మి గారు. చేసిన అమ్మ దాసోహం అండి అమ్మ. అమ్మగారికి తిరునక్షత్ర శుభాకాంక్షలు అండి. మీరు రోజు చెప్పే భగవద్ విషయాలను చాలా చాలా ఆనందంగా అనుభవిస్తున్నామండి. మీ నిధనానికి పల్లాండి. మా అమ్మగారు కూడా రోజు చాలా ఆనందంగా అనుభవిస్తున్నారు. ఈరోజు తన అమ్మగారికి శుభాకాంక్షలు అందజేయాలని ఎంతో ఆర్తిగా ఉన్నారమ్మా. తను రోజు మిమ్మల్ని బాగా తలుచుకుంటూ ఉంటుందమ్మా. మీరు చెప్పే విషయాలన్నీ తను చాలా ఆనందంగా అనుభవిస్తున్నారు. ఆవిడ మాట్లాడగలరండి? మాట్లాడతారు. ఆవిడకి అవకాశం. శుభాకాంక్షలమ్మా. పల్లాడుతున్నారు స్వామి గారు. మీరు నాకు అవకాశం ఇచ్చి మీకు కూడా ధన్యవాదాలండి. జయ శ్రీమన్నారాయణ అండి. సూర్యకుమారి గారు. జయ శ్రీమన్నారాయణ. మా తిరునక్షత్ర శుభాకాంక్షలు. మేము కోశాలు కొనుక్కొని 24 సంవత్సరాలు అయింది స్వామి. పక్కన పెట్టాము. ఇప్పుడు చదవగలుగుతున్నాం కొంచెం. చాలా సంతోషంగా. అమ్మవారికి ధన్యవాదాలు. జయ శ్రీమన్నారాయణ గారు. జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. డాక్టర్ టీకే చూడమని అమ్మగారికి తిరునక్షత్ర శుభాకాంక్షలు. నమ్మాల్వార్ల విరచితమైన 20 1102 పాశురాలను అమ్మగారు అవలీలగా ఆన్లైన్ క్లాసులో మా అందరికీ అనుగ్రహిస్తున్నారు. ఈ 20 సామవేద సారతమమైనది. దీన్ని ఏదైతే ఉందో వేదంతో సమానమైనది. ఈ 20 గ్రంథాన్ని పామరులకు అర్థమయ్యే విధంగా ప్రతిరోజు ఎంతో శ్రద్ధతో భగవద్బంధువులందరికీ అనుగ్రహిస్తున్నారు. అమ్మ మీకు పల్లాండు తిరునక్షత్ర శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రామకృష్ణమాచార్యుల గారికి అనేక దాసోహము. జై యో నమః. జై శ్రీమన్నారాయణ అండి. సరస్వతి గారు. ఒక్కసారి అండి అమ్మ మాట్లాడండి. అసలైన ఆండాలరావు గారు. జై శ్రీమన్నారాయణ. అమ్మ తిరునక్షత్ర శుభాకాంక్షలు. మీకు మీ వల్ల మాకైతే అమృతం దొరికినట్టే అయిందమ్మా. దేవతలకు అప్పుడు భగవానుడు అమృతం పంచిందట. అమృతం అంటే ఏంటో మాకైతే తెలియదు. ఆచారపర గోష్ఠి ఏదైతే ఉందో మా పెద్ద ఉన్నత కుటుంబానికి అంతా కూడా అమృతాన్ని పంచుతున్నారమ్మా. ఇంతకంటే నేను దాన్ని ఏమనలేను. మీ చేతికి పల్లాండు. మేము కూడా అమ్మా సాంప్రదాయంలోకి రాగానే బుక్స్ కొనిపించారమ్మా. ఈ బుక్స్ మాత్రం ఏం తీయలేదు. అప్పుడు ఒక 2 సార్లు చదివించారు. ఒక్క పదం కూడా నాకు రాలేదమ్మా సరిగా. ఇప్పుడు రామకృష్ణ స్వామి అభ్యాసం క్లాసు పెట్టి మాకైతే ఎంత చక్కగా సేవింపజేస్తున్నారో. ఇప్పుడు ఏదైనా కూడా సేవించగలము అనేటటువంటి కాన్ఫిడెన్స్ మాత్రం మాకు వచ్చిందమ్మా. మీ ఎంకరేజ్మెంట్, మీ ఉత్సాహం పరచడం కూడా మాకైతే చాలా ఆనందం కలిగిందమ్మా. అనేక ధన్యవాదాలమ్మా. పల్లాండుగా ఉండాలి. మీరు ఆరోగ్యంగా ఉండాలి. మాకు ఇంకా ఈ విజ్ఞానాన్ని మల్లెలు ఏ విధంగా చుట్టూ చేతికి పల్లాండు. ముల్ల సరస్వతి గారు. సరస్వతి గారు. తిరునక్ష శుభాకాంక్షలు అమ్మా. మీకు
అనేక అనేక దాసోహాలు సమర్పించుకుంటూ ఈ తిరువైమోజియే ఒక పరసుతం లాంటిదమ్మా. దాన్ని మీరు మాకు అమృతంలో ముంచి అందిస్తే ఎంత భోగ్యంగా ఉంటుందో అంత భోగ్యంగా దీన్ని సేవించుకుంటున్నామమ్మా. మేము అంత అలా అమృతాన్ని పొందుతున్నామమ్మా. మీకు ఇలాగే పల్నాడు చెప్పుకుంటూ ఇట్లాంటివి ఇంకా చాలా చాలా అనుభవించుకునే భాగ్యాన్ని కలుగజేయాలని, ఈ ఆచార్య పరంపర ద్వారా మేము పొందుతున్న అమృతాన్ని మాకు ఎల్లకాలం మాకు అందించాలని, అందించే అడ్మిన్ మా రామకృష్ణమాచార్యులు గారిని కూడా పల్లాంటి చెప్పుకుంటున్నాను. జై శ్రీమతి గారు. జై శ్రీమన్నారాయణమ్మ. శ్రీ లక్ష్మణ హనుమత్ సమేత సీతారామచంద్ర స్వాములకు పాదపద్మములకు దండవత్ ప్రణామములు. హనుమంతుడు రామకృష్ణ గారు, లక్ష్మణుడు అప్పలాచార్యులు, అమ్మగారు అయ్యగారు సీతారామచంద్ర వాళ్ళ స్వాములు. అమ్మగారి తిరునక్షత్రముకు దండవత్ ప్రణామాలు సమర్పించుకుంటూ, అమ్మగారి వాళ్ళ పొద్దున చెప్పింది, లక్ష్మి అమ్మ ఉంటేనే అయ్య మనకు సిరులు సంపదలు ఇస్తాడంట అమ్మ వెనకాల. అట్లనే మనకు చూడమని అమ్మగారు అమ్మలాగా స్వామి అమ్మవారికి తిరునక్షత్రం మరి ఒక్కసారి అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు అమ్మ. చాలా చాలా ఆనందంగా ఉంది. హనుమంతుడితో చక్కగా పోల్చారు. కుప్పిగంతులు వేస్తున్నాడనా లేదంటే శక్తిమంతుడనా? అసలు మనకు మన చిన్నజీయ స్వామి వారు ఆచార్యులు ఆదిశేషుల అవతారం అయితే మనకి అమ్మగారు దొరకడం ఇది ఒక అమ్మగారు కూడా కారణ జంగాపురం గారు. అయ్యాను దాసమ్మా, మీకు తిరునక్షత్ర శుభాకాంక్షలమ్మా. అసలు మీరు భగవద్ విషయాన్ని వీడు వ్యాఖ్యానంతో పాటు మామూలుగా సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా, ఏమి అజ్ఞానం నాలాంటి అజ్ఞానులకు కూడా అర్థమయ్యే విధంగా మన జీవితంలో అన్వయించుకునే ఎన్నో విషయాలను ప్రతిరోజు ఒక విషయం, అసలు మాకు ఏమీ రాని వాళ్ళకి కూడా కొంచెమన్నా జీవితంలో కొంచెం బాగుపడే విషయాలు వీడు వ్యాఖ్యానంతో పాటు కూడా ఎంతో బాగా సులభంగా మన జీవితానికి అన్వయిస్తున్నారమ్మా. మీరు పల్లాండుగా ఉంటుంది. సుజాత త్రిపురనేని గారు. దాసోహలమ్మ, అమ్మగారి తిరునక్షత్ర శుభాకాంక్షలు. దివ్యసేతికి పల్లాండుగా ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మ, మీ రసజురిలో మీ దివ్య సూక్తుల రసజురిలో మమ్మల్ని తడిపి ఇది చేసేస్తున్నారు కదా. నమ్మాళ్ళ వాళ్ళ అనుభవాలన్నీ చెప్తూ వారి కళ్ళతోనూ చెవులతోనూ కూడా తాగేస్తున్నారు అన్నట్టుగా మాకు అలా అనుభవాన్ని కలిగిస్తున్నారు. నమ్మాళ్ళ వారిని దర్శింపజేస్తున్నారు. మహాలక్ష్మి చేసిన పురుషకారంలాగా మీరు మమ్మల్ని ఈ దివ్య భగవద్ విషయంలో ఎంతో మహా అద్భుతంగా మాకు లభించేట్టు చేస్తున్నారు. నాకు అనిపిస్తుంది పూవి కొళ్ళం కాలం ఎన్నం కొరుగాదు అని అడుగుదామని అనిపించేది, కానీ ఇప్పుడు అలా అనిపించట్లేదమ్మా. ఎందుకంటే ఇంకా చాలా ఉంది అమ్మ చెప్పేది, ఇదంతా వినకుండా అప్పుడే ఎలా వెళ్ళిపోతాం మనము అని అనిపించి ఇప్పుడే కాదు ఇంకా చాలా ఉంది అమ్మ దగ్గర నేర్చుకోవాల్సింది అని అనిపిస్తుంది. రామానుజులు గారు వేయించేసినంత కాలం అమ్మగారు మీ సేర్తి ఇలాగే నిండుగా ఉండి పల్లాండుగా ఉండి ఆరోగ్యంతో ఐశ్వర్యంతో చక్కగా ఉండి మా అందరినీ ధరింపు చేయాలని కోరుకుంటున్నాము. దాసోహలమ్మ. వనజారిపల్లి గారు. మాట్లాడండి వనజ గారు. అడియన్ దాసోమమ్మ, అమ్మగారికి పాదాభివందనాలు. అమ్మ తిరునక్షత్ర శుభాకాంక్షలమ్మ. అడియన్ లాంటి వారు వేరే లౌకిక విషయాలలో పడకుండా మీ వాక్సుగా దాటితో మమ్మల్ని కట్టేస్తున్నారమ్మా. మీకు పల్లాండమ్మ. మీరు మా కోసం సమయం కేటాయిస్తూ మమ్మల్ని ఎంతో అనుగ్రహించడం మా భాగ్యం అమ్మ. మీకు పల్లాండమ్మ. రామకృష్ణ ఆచార్యులు కూడా కూడా మాకు అభ్యాసం క్లాస్ దొరకడం మా భాగ్యం. మీరు కూడా పల్లాండుగా ఉన్నారు. జై శ్రీమాన్. ధన్యవాదాలు. ఝాన్సీ రాణి గారు మాట్లాడడం. ఈ తిరువైముందు అమ్మవారికి తిరునక్షత్ర శుభాకాంక్షలు. ఈ తిరువైముందు అంటే అసలు మాకు తెలియదు అమ్మగారు. మీరు చెప్తుంటే కొద్దిగా 8:30 దగ్గర నుంచి మాకు ఎంత బాగుంటుందో, అసలు ఎంత లీనమైపోయి ఉంటున్నాము అమ్మ. చాలా బాగుంటుంది. అసలు దీనికి అర్థం తెలియని వాళ్ళతో తెలుస్తుందో చాలా బాగా చెప్తున్నారు అమ్మగారు. మాకు అసలు చదవటం అంటూ లేదు కాదు, అలాంటిది చాలా అనర్గళంగా చదవగలుగుతున్నామమ్మా.
మీకు పల్లాండి అమ్మగారు. అమ్మా కేఎస్ఎం లక్ష్మి గారు మాట్లాడినాము. అమ్మకి తిరునక్షత్ర శుభాకాంక్షలు అండి. నిజంగా అమ్మవారి వల్ల మేము చాలా తరిస్తున్నాము. ప్రొద్దున లేచి ఏం తిన్నారు, ఎప్పుడు అవుతుందా, ఎప్పుడు ఆన్ చేసుకొని ఉందామా, ఆమె యొక్క అమృత వాక్కులు ఎలా విని తరిద్దామా అన్న ఆలోచనతో ఎదగా బాగా వచ్చేసి ఆన్ చేసుకొని వింటూ ఉంటాం స్వామి. అండ్ ఇది అంతా చేసిన రామకృష్ణ గారు కూడా చాలా ధన్యవాదాలు. అమ్మగారు ఎప్పుడు పల్లాంటిగా ఉండాలి, 3 సంవత్సరాలు అలా ఉంటే మాకు భగవద్గీతం తెలిపి చక్కగా మమ్మల్ని ఉజ్జీవింపు చేస్తారని మేము ఎంతో ఆనందపడుతున్నాం. జై శ్రీమన్. మమతారెడ్డి గారు. అమ్మగారి చేతికి పాదపద్మాల రాసుకోవాలి అమ్మ. తిరునక్షత్ర శుభాకాంక్షలు అమ్మ. మమ్మల్ని అసలు మేము ఎంత ఉజ్జీవింపజేయాలని మీ తాపత్రయమమ్మా. మేము అసలు రోజు మీ క్లాస్ ఎక్కడ మిస్ అయిపోతామో అని ఎప్పుడన్నా అనేవారి కారణాల వల్ల మిస్ అయిపోతే చాలా ఇబ్బంది. అసలు చెప్పడానికి మాటలు రావట్లేదమ్మా నాకు. అసలు చిన్నపిల్లలు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, పిల్లలకు ఎట్లా చెప్తే అర్థమైంది అంత బాగా అర్థం అయ్యేటట్టు చెప్తున్నారు. మేము ఉజ్జీవింపజేయడానికి మీరు ఇది చాలా చాలా అసలు చెప్పడానికి లేదమ్మా. ధన్యవాదాలమ్మా. చాలా మాధవి గారు. మీ చేతికి అలా నారాయణ స్వామి. పొద్దున అందరు చెప్తుంటే అయ్యో చెప్పలేదు ఎట్లా అన్నట్టు బాధ అనిపించింది. ఈ విధంగా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు స్వామి. విజయమ్మ గారికి మీకు ధన్యవాదాలు స్వామి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. డిఎస్ఎన్ రావు గారు. అడియన్ పాలపద్మ దాసోహం తిరునక్షత్ర శుభాకాంక్షలమ్మ. నేను కొత్తగా జాయిన్ అయ్యాను. నాకు తిరువాయిమూజ్ అంటే ఏంటో తెలియదు. చాలా సంతోషంగా ఉంది నాకు ఈ అదృష్టాన్ని కలుగజేసినందుకు. పల్లాండమ్మ. అదేవిధంగా రామకృష్ణాచార్యుల గారికి దాసోహం అండి. నేను నాకు ఈ అవకాశాన్ని 2 నెలల నుంచి అభ్యాసం క్లాస్లో కూడా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. తిరువాయిమూజి అంటే ఏంటో తెలియదు. తిరువాయిమూజి మీ అభ్యాసం వల్ల నేను చదవగలుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దాసోహాలండి. పద్మజ తమ్మల గారు. అమ్మగారికి తిరునక్షత్ర శుభాకాంక్షలమ్మ. మిమ్మల్ని మొట్టమొదటి చూడటం నేను టీవీలో చూశానమ్మా. చాలా చిన్న వయసులో మీరు అంత చెప్తున్నారంటే నాకు ఎంతో చాలా ఆనందంగా అనిపించేది అనమాట. ఏది తెలియని ఈ వయసులో నేను అట్లా వింటుంటే నాకు ఎంతో బాగుందనమాట. ఆ టైంలో అంటే ఇది జరిగి 10 ఏళ్ళు అవుతుందమ్మా. ఈ తర్వాత అసలు ఈవిడ ఎక్కడుంటారో ఏంటో అనేది కూడా నాకేమీ తెలియదు. అది రామకృష్ణ గారి దయ వలన అమ్మగారి పరిచయం. జయ శ్రీమన్నారాయణ. ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలండి. అందరూ అయిపోయారు కదమ్మా. మిమ్మల్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు స్వామి. ఎందుకంటే మీరంటూ ఈ అభ్యాసం పెట్టకపోతే మేమందరం అసలు ఎక్కడుండే వాళ్ళమో మాకే తెలియదు. అప్పుడు ఏమైందంటే మిమ్మల్ని అమ్మగారిని పొగిడితే మమ్మల్ని మేము పొగుడుకున్నట్టు. ఎందుకంటే మీరు ఇద్దరు లేకపోతే మేము ఉజ్జింపబడే వాళ్ళం కాదు. మణిగారు శోభా గారు అన్నయ్య అని పిలుస్తుంటే మేము అంతరంగా అన్నయ్యలే. మీరు మా అందరికీ కూడా అన్నయ్య. వయసుతో సంబంధం లేదు. విద్య నేర్పే వాళ్ళందరూ కూడా అంతే స్వామి. అంతేగాని మీ పేరు చెప్పకపోవడం అని కాదు. పేరు చెప్పినందుకు అంటున్నానండి, చెప్పకపోవడానికి కాదు నేను అనేది. కాదండి, ఇది అసలు ఇంత దగ్గరగా అమ్మగారిని నేను చూడగలను అంతా మీ వల్లనే కదా. అదేనమ్మా. చెప్పుకోవాలనుకున్నా కానీ మేము మీ ద్వారానే చెప్పుకోగలుగుతాం. మీరైతేనే అమ్మగారికి నచ్చజెప్పి మాట్లాడించి అది ఏదైనా బుక్ విషయాలు కానీ ఏది కానీ సేవించడానికి కూడా మీ ద్వారానే మాకు ఫాలో. మా ఇంటి మెంబర్గా మేము ఒక అన్నయ్యలాగా అనుకొని మీకు సపరేట్గా మేము చెప్పట్లేదు స్వామి, అంతే తప్ప కానీ మీకు ఫస్టే చెప్పేవాళ్ళం మీకు. సరే, జయ శ్రీమన్నారాయణ. అందరూ అయిపోయారు కాబట్టి చక్కగా మనం ఆచార్య పరంపర తరపున ఆచార్యుల వారికి మరొకసారి తిరునక్షత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముందు ఎన్నో విషయ గ్రంథాలని మనం ఆచార్యుల వారి ద్వారా అనుగ్రహింప చేసుకోవాలి. ఆచార్య హృదయం ఒక్కటే కాదండి, మొత్తం అన్నీ కూడా మనం నేర్చుకొని నారాయణ టు నాలాయిరం అన్న మన ఆచార్య పరంపర నినాదాన్ని ఆ నాలాయిరం వరకు కూడా అన్ని విషయాలు అందులో ఎన్ని వీలైతే అన్ని ఆచార్యుల వారి ద్వారా మనం అనుగ్రహింప చేసుకోవాలి. ఆ విధంగా మనకి అనుగ్రహింప చేయాలని చెప్పి కోరుకుంటూ ఆచార్యుల వారిని జై ఆచార్య పరంపర.